సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నా స్తుతి గీతమా నీవే నా దేవా, నా స్తుతి అర్పణ నీవేగా ప్రభు. స్వరమండల సీతారలతో కీర్తింతును ప్రభు. ప్రభు నా స్తుతి గీతమా నీవే నా దేవా, నా స్తుతి అర్పణ నీవేగా ప్రభు. స్వరమండల సీతారలతో కీర్తింతును ప్రభు. ప్రభు పరిశుద్ధ యాజక నా స్తుతి గీతమా, భూపరములే నిన్ను కీర్తించగా. పరిశుద్ధ యాజక నా స్తుతి గీతమా, భూపరములే నిన్ను కీర్తించగా. పరమా పవిత్రుడవు పూజనీయుడవో నా స్వామి. నా స్తుతి గీతమా నీవే నా దేవా, నా స్తుతి అర్పణ నీవేగా ప్రభు. స్వరమండల సీతారణలతో కీర్తింతును ప్రభు. ప్రభు నా స్తుతి గీతమా నీవే నా దేవా, నా స్తుతి అర్పణ నీవేగా ప్రభు. స్వరమండల సీతారణలతో కీర్తింతును ప్రభు. ప్రభు ప్రేమ కవాటంబులో దాగిన నీ కృప ఏరులై పారెనా. శృంగధ్వనులై గలగలమని మ్రోగెనా, విజయధ్వజములాయేనా. నీ ప్రేమ కవాటంబులో దాగిన నీ కృప ఏరులై పారెనా. శృంగధ్వనులై గలగలమని మ్రోగెనా, విజయధ్వజములాయేనా. నా స్తుతి గీతమా నీవే నా దేవా, నా స్తుతి
సీతారలతో కీర్తింతును ప్రభువా ప్రభు. నా స్తుతి గీతమా నీవే నా దేవా, నా స్తుతి అర్పణ నీవేగా ప్రభు. స్వరమండల సీతారలతో కీర్తింతును ప్రభువా ప్రభు. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. నా శరీర రీతిగా నా ముఖము చూడని వారికి అందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రార్థన తీసుకుందాం. తండ్రి, నీ కొందనములు ప్రభువా, దయామయుడైన తండ్రి, మీ నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. ఈ మంచి సమయాన్ని చౌకవా నీ కొందనాలు తండ్రి. నీ నామం ఘనమైంది. నా నోటి నుండి వచ్చిన ప్రతి మాట కూడా నీ పరిశుద్ధమైన సన్నిధిలో నుండి రాగలవటానికి, అది నీ వాక్యం రెండంచెల కట్లు వంటిది, అనేక హృదయాల్లోనికి ప్రవేశించడానికి, అటు నా హృదయంలో ప్రభువా నన్ను నా జీవితాన్ని కూడా పరిపూర్ణం చేయడానికి మీ కార్యం సఫలం చేయండి ప్రభువా. తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి వందనం చెల్లిస్తుంటున్నాను తండ్రి. మీరే ఘనత పొందమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్య భాగాలు మీకు మొదటి నుంచి మొదలు పెడుతున్నాను. 2వ అధ్యాయం కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 2వ వచనం మాట్లాడడం తెలుస్తున్నాను. దేవుని వాక్యం అనేది అది క్రీస్తు యేసు యొక్క శిలువ యొక్క మర్మం అనేది ఈ కొత్త నిబంధనలో చిత్రీకరించబడిందంటే ప్రతి కోణంలోనూ ఆయన యొక్క మర్మం రహస్యం అనేది అందు దాచిపెట్టబడి ఉంది అనే విషయం మీకు నేను చెప్తూ ఉంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే ఈ కొలస్సీలు రాసిన పత్రిక చాలా చాలా సంఘం. అది అక్కడ అపోస్తలుడైన పౌలు ఎప్పుడు అక్కడ దర్శనించినట్టు కనబడలేదు మనకి. ఆయన అపోస్తలుడైన పౌలు క్రీస్తు తన ప్రేమించిన విధానంలో ఆ యొక్క ప్రేమ యొక్క రహస్యంలో ఆ సంఘం కట్టబడింది అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు నేను మీకు సిలువ ప్రేమ అనేది ఎందుకు చెప్తానంటే, ప్రేమ అనేది సామాన్యమైనది కాదు. ఈ లోకంలో మనం అనుసరించి నడుచుకునే ప్రేమ కాదు ఆ ప్రేమ అనేది పరలోక మహిమలో చెక్కబడినటువంటి క్రీస్తు మహిమ యొక్క ప్రతిబింబం. ప్రేమ అనేది ప్రతి మాట కూడా మీరు రాయవలసిందే, ఎందుకంటే నేను రాస్తున్న విషయాలు కాదు. క్రీస్తు యేసు యొక్క దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిబింబం అనేది ఆయన యొక్క శివకోణంలో చిత్రీకరించబడింది. మీరు ఎంత జాగ్రత్తగా వింటారో అంత జాగ్రత్తగా మీరు రాసుకోగలుగుతారో, లేకపోతే రాయకపోతే నేను చెప్పిన ఒక వచనాన్ని మరలా నేనే చెప్పలేకపోతున్నాను. ఆయన యొక్క మహిమ యొక్క ప్రతిబింబం గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రికలు రాస్తాడు. ఆయన దేవుని మహిమ యొక్క స్వరూపం అని రాస్తాడు. దాంట్లో ఆయన ఈ పత్రికల్లో నానా విధాలుగా క్రీస్తుని చిత్రీకరించినప్పుడు ఈ కొలస్సీ సంఘం అనేది అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ సంఘం ఏర్పడింది. కానీ అక్కడ అపోస్తలుడైన పౌలు అక్కడ వెళ్ళినట్లు కానీ మరి ఎక్కడ కూడా కనపడదు. దాంట్లో రాస్తాడండి. దాంట్లో 1వ అధ్యాయంలో 9వ వచనంలో 12వ వచనంలో రాయబడింది, మీరు సంపూర్ణ గ్రహింపు యొక్క జ్ఞానం వీళ్ళు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గల వారును ఆయన చిత్తమును సంపూర్ణ గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానం అందు అభివృద్ధి నుంచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు కింద వాక్యభావం చూడండి. పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతను కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవల్లని అని రాస్తాడు. దాంట్లో ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణమైన బలంతో మీరు బలపరచబడాల్సిమా అని రాస్తాడు. దాంట్లో మహిమాశక్తి అనే విషయం గురించి ఎన్నోసార్లు చెప్పాను, కానీ మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. మహిమాశక్తి అనేది క్రీస్తు మరణ పునరుద్ధానాలలో నుంచి
ఒక పరిశుద్ధులకు పాపి అయిన మానవంలో పరిశుద్ధులుగా చేయబడిన తర్వాత ఆత్మకు అనుగ్రహించబడింది ఏంటంటే ఆ మహిమా శక్తి ఆత్మకు అనుగ్రహించబడింది. ఏ వ్యక్తి కూడా తమ సొంత శక్తి చేత తమ సొంత జ్ఞానం చేత పరిచర్య చేయడం అనేది పడదు. అలా చేస్తే వారి ఆత్మీయ సంబంధమైన జీవితం కూలిపోద్దంటే అది బాహ్యమైన పరిచయం ఉంది. అంతరంగంలో ఉన్నటువంటి స్థానం అనేది క్రీస్తు రహస్య ప్రేమలో నుంచి ఆత్మకి ఇవ్వబడినటువంటి పరిచర్య. అది ప్రేమ అనే పదం అనేది ఒక మాటతో నేను ఒక గడియతో చెప్పేటువంటి విషయం కాదు. ఆది కాలం నుంచి కూడా ఎంత ప్రవక్తలు తెలియజెప్పినా సరే ప్రేమ అనే పదానికి అర్థం చెప్పలేకపోయారు ఇప్పటి వరకు. నేను కూడా అర్థం చెప్పలేను. ప్రేమ అనే పదానికి అర్థం చెప్పడం సహజపరచబడదు. ప్రేమ అనే పదం అనేది మహిమలో నుంచి తీయబడింది. మహిమ స్వరూపైనటువంటి దేవాదేవుల నుంచి తీయబడింది. వాడిని క్రీస్తు కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టడం వలన అందులో నుంచి తీయబడింది. అది మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన రక్తం ద్వారా లేక తన ఆత్మ ద్వారా ఒక పాపైన మానవ హృదయంలోనికి ముద్రించాడనేది 3 సత్యాలు అనే విషయం మీకు చెప్తున్నా. అది ఒకసారి మీరు గబోవా రాయండి. మీరు గబోవా రాయకున్నా నేను మెసేజ్ చెప్పిన తర్వాత 10 సార్లు మెసేజ్ నేను వింటాను. 10 సార్లు మెసేజ్ నేను విన్నా సరే ఈ మెసేజ్ లో వచ్చినటువంటి మాటలు మరొక మెసేజ్ నాకు రావు. నేను విన్నా సరే వినకపోయినా సరే అదేదో రాసుకున్నా సరే మళ్ళా రాసినా సరే అవి నాకు చెప్పడానికి రావు. ఆత్మచేత ముద్రించబడిన సత్యాలు ఆత్మచేత ప్రకటించబడినప్పుడు ఏ హృదయం అయితే పరిశుద్ధాత్మ చేత నింపడతారో ఈ పరిశుద్ధాత్మ కణజాలాలు వారి హృదయం నుంచి తీసివేయబడటానికి సాధ్యపరచబడదు. దేవుడు ఈ ప్రదేశాలకు ఎందుకు తీసుకొచ్చాడో అది నాకు తెలియదు, కానీ ఆయన సంపూర్ణమైన పరిచర్య నిమిత్తం ప్రభు ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడని మాత్రం నేను రుడిగా నమ్ముతుంటున్నాను. అది చిన్న పరిచర్య అయినా చాలు, చిన్న ప్రార్థన అయినా చాలు, ఆయన ఏర్పాటు చేసుకునే విషయాలు చాలా బలమైనవిగా ఉంటాయనే విషయం కూడా నేను ఈ మధ్యలో చెప్తూ ఉంటున్నాను. దేవుని వాక్య విభాగాల్లో చూసినట్లయితే దీంట్లో ఆయన ఇందాక చెప్పిన విషయం ఆయన యొక్క మహిమ యొక్క కణం అనేది ఆయన మహిమ యొక్క తేజస్సు అనేది కన్య దేవులో నుంచి కుమారుడైన క్రీస్తులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ అనే ప్రతిబింబం అనేది క్రీస్తు మహిమ యొక్క ప్రతిబింబాన్ని మన హృదయంలో చెక్కాడది. ఆ రక్షణ యొక్క మహిమ యొక్క ప్రతిబింబం క్రీస్తు మహిమలో నుంచి తీయబడిన ఆ మహిమ యొక్క ప్రతిబింబం వారి హృదయంలో కనుక లేకపోతే వారి ఆత్మీయ జీవితాలు క్రీస్తుని అనుసరించి నడుచుకునే కావు, శరీరాన్ని అనుసరించి నడుచుకునేవి. శరీరాన్ని అనుసరించి నడుచుకునే ఏ వ్యక్తి కూడా ఉన్నతమైన స్థానాల్లో వారు నిలబడటం సాధ్యపరచబడదు. శరీరాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తి, శరీర సంబంధమైన వ్యక్తి, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తి, శరీర సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును అంటాడు కొలస్సీ పత్రికలో. దేవుని చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారై ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారు, ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగిన వారు, ప్రభు యొక్క చిత్తాన్ని మీరు సంపూర్తిగా నెరవేర్చిన వారే కింద రాస్తుంటాడు. పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతంలో కనబరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణమైన బలంతో మీరు బలపరచబడాల్సిన మీరు ఎరుగనది నేను ఎరుగనది మహిమ యొక్క శక్తి అనేది ఎటర్నల్ పవర్ అనేది ఒక వ్యక్తికి క్రీస్తు మరణం పునరుత్థానంలో నుంచి ఇవ్వబడినప్పుడు అందులో జ్ఞానం పునరుత్థాన జ్ఞానం బయలుపెడుతుంది. పునరుత్థానం యొక్క శక్తి అందులో నుంచి బయలుపెడుతుంది. ఈ పునరుత్థానం యొక్క శక్తి, పునరుత్థానం యొక్క జ్ఞానం అనేది ఒక వ్యక్తి హృదయంలో ఉన్నతమైన స్థలాల్లో నిలబెడుతుంది. దేవుని యొక్క మహిమ యొక్క ప్రతిబింబం అనేది ఆయన పరిశుద్ధుడైనటువంటి ప్రభు యొక్క ఆ మహిమ తేజస్సులోనికి ఎలా వచ్చిందో అలాగే ఈ పునరుత్థాన మహిమ మన ఆత్మకి క్రీస్తు రక్తం ద్వారా మీడియేటర్ గా నిలబడింది, అంటే మధ్యవర్తిగా నిలబడింది. రక్షణ హృదయంలో లేని వ్యక్తికి, పాప క్షమాపణ లేని వ్యక్తికి ఈ సత్యాల్లో ఆత్మ ముద్రించబడటం సాధ్యపరచబడదు. ఎన్నో వస్తాయి మీదకి, చిన్న మాట మాట్లాడితే గొడవ వస్తాయి, చిన్న మాట మాట్లాడొస్తే మీద పడిపోతారు. ఎందుకంటే ఈ యువ సంబంధమైనటువంటి దేవత చీకటి అనేది పరిశుద్ధుల హృదయాల్లో కూడా, పరిశుద్ధులను పేరుపెట్టిన హృదయాల్లో కూడా ఎంతో వ్యతిరేకత తీసుకుని వస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ సంఘం యొక్క పవిత్రీకరణ కానీ, పరిశుద్ధ సంఘం యొక్క పరిశుద్ధుల యొక్క నూతనపరచబడి విధానం కానీ, క్రీస్తు మహిమను కనబరచు విధానం కానీ అది చేయడానికి అది అభ్యంతరపడుతుంది మధ్యలో. ఎందుకంటే ఆ విధంగా జరిగితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య నేటి సంఘాల్లో విరివిగా వ్యాపించడం అనేది సాధ్యపడకుండా ఎన్నో కొరతలు తీసుకొస్తుంది. కానీ కొంతమంది సేవకులు అట్టి వారిని గుర్తించగలుగుతారు, తమ సేవలో వాడుకుంటారు. ఇది ధన్యకరమైన జీవితం. కొంతమంది సేవకులు వాడుకుంటారు,
పరిశుద్ధులు అనబడిన వారు కొంతమంది ఉన్నారు, 110 మంది ఉన్నారు. అటువంటి పరిశుద్ధులు ఈ సేవ కొనసాగించబడటానికి తాము తగ్గించుకుంటారు. తాము తగ్గించుకొని ఇటువంటి పరిచర్య సంఘాలు విస్తరించడానికి, అటు సమాజాల్లో, లోకంలో, ప్రపంచ దేశాల్లో విస్తరించడానికి ఎంతో మంది పరిశుద్ధులు నిలబడ్డారు, చేయూతనిస్తారు అనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. నేను చెప్పే మీకు వాక్యం ఒకవేళ ఎక్కలేదనుకోండి, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చడం అనేది చాలా ప్రధానమైన విషయం. కన్నీటితో విత్తవాడు ఎంతో పూర్ణ ఫలాన్ని పొందుతాడు, ఎంతో బహుమానాన్ని పొందుకుంటాడు, సంతోషగానంతో పనులు మోసుకొస్తాడు. సంతోషంతో కన్నీరు అనేది కేవలం దేనికోసం కాదు, ప్రభు కోసం కాదు, మన జీవితాల కోసం కాదు, ప్రభు పరిచర్య కోసం మీరు కన్నీటితో ఎత్తితే దాని బహుమానాన్ని మీరు తప్పకుండా పొందుకోగలుగుతారు. ఈ పరిశుద్ధాత్మని కార్యం ఒక హృదయంలో కనుక లేకపోతే అది అంతరాత్మ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసిన స్థానాలు మీ ఆత్మలో ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో ఉండవు, నా హృదయంలో ఉండవు. ఒక వ్యక్తి ప్రభుని ఎరిగిన వ్యక్తి ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి లైన్ ని ఆయన తర్జుమా చేస్తాడు. తర్జుమా చేయడం అంటే ఇంగ్లీష్ నుంచి తెలుగు అది కాదు, దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటే దానిలో ఉన్నటువంటి శక్తిని ఆయన ఆత్మ ద్వారా నీ హృదయానికి, నీకు సంగ్రహించగలిగే శక్తిలోనికి నీ హృదయాన్ని తీసుకొస్తాడు. అప్పటి వరకు ఈ పరిచర్య ఉన్నతమైన స్థానాలు నడవదు, ఎత్తైన పర్వతాల మీద నిలబడదు, ఎత్తైన కొండల మీద నిలబడదు, పరస్త్రీల మీద నిలబడదు. పరస్త్రీల మీద నిలబడాలంటే నీ ఆత్మ హృదయం యొక్క అంతర్భావం, నీ హృదయం యొక్క అంతర్ధ్వని రూపాంతర అనుభవంలో క్రీస్తు మహిమను చూడగలిగినటువంటి అంతర్భావం ఆ యొక్క శక్తిని హృదయం ఉండనప్పుడు ఈ పరిచర్య ఉన్నతమైన శిఖరాల మీద నిలబడుతుంది, లేకపోతే నిలబడటం అనేది సాధ్యం కాదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే దాంట్లో వారు ప్రేమైందు అతుకుబడి అని రాస్తాడు. దాంట్లో ప్రేమైందు అతుకుబడి అంటాడండి. దాంట్లో వారు ప్రేమను అతుకుబడలేదా? ప్రేమను గురించి ఎందుకు అలా రాస్తున్నాడు ఆయన? వారు ప్రేమైందు అతుకుబడి. కొలసి సంఘం అనేది పౌలు చేత కన్స్ట్రక్ట్ చేయబడు, అంటే పౌలు చేత నిర్మించబడలేదు. కేవలం వారు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధుని యొక్క ప్రేమని అపోస్తలులు కనుగొన్నటువంటి సంఘం, కొలసి సంఘం, ఆయన జీవిత విధానంలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రేమను చూసి అక్కడ సంఘం ఏర్పరచబడింది. ఒక వ్యక్తికి జీవితంలో ఆ ప్రేమ కనపరచబడాలని కొంతన్నా మన ధనం కానీ, మనకు ఉన్నటువంటి సామర్థ్యాలు కానీ ఏం చేయాలి మన జీవితాల్లో? ఏం చేయకపోతే సమస్త మందే అనుకుంటే ఆ వ్యక్తి ఏం చేయకపోతే ఏమి కూడా పొందుకోలేడు అనే విషయం మీ మధ్యలో మాట్లాడుతున్నా నేను. ప్రభు మనల్ని ఏ స్థితిలో నుండి పిలిచాడో సరి జ్ఞాపకం చేసి, సంపన్న స్థితిలో ఉన్నావా? దీని స్థితిలో నుండి పిలిచాడా? సంపన్న స్థితిలో నుండి పిలిచాడా? దరిద్ర స్థితిలో నుండి పిలిచాడా? పౌలు ఉంటాడు, ఆకలిగా ఎరుగును, దప్పికనుంటే ఎరుగును, నేను సంపన్న స్థితిలో ఉంటే ఎరుగును, దీని స్థితిలో ఉంటే ఎరుగును. అన్ని నన్ను బలపరిచిన నా ప్రభు అయిన యేసునందు విశ్వాసించడం వల్ల నేను చేస్తున్నాను అంతే. ఇవన్నీ కూడా అన్ని నాకు తెలుసు, మీకు తెలుసు కానీ నాకు తెలుసు. దీన స్థితి తెలుసు, సంపన్న స్థితి తెలుసు, దారిద్ర్య స్థితి తెలుసు, దేవదంటి కుటుంబంలో వెలివేయబట్టడం తెలుసు, తర్వాత ఏమీ లేని నిరాశ పరిస్థితుల్లో జీవించడం తెలుసు, కుటుంబంలో ఎన్నో అలజడుల్లో నిలబడటం తెలుసు, తర్వాత సంఘాల్లో ఎన్నో అలజడుల్లో సంఘంలో పాతుకుపోవటం తెలుసు, సంఘంలో వేరుపడటం తెలుసు. అంటే ఏంటంటే ఒక వ్యక్తిని సేవలో వాడుకునే ముందు వీటన్నిటిలో ఆ వ్యక్తి పరిపూర్ణమైన స్థాయి పొందగలగాలి. లేకపోతే ఎవరు బోధించగలరో ఏమి కూడా బోధించడం సాధ్యపరచండి అనమాట. అపోస్తలుడైన పౌలు ఎన్నో రాస్తాడు దాంట్లో అందుకోసం నన్ను బలపరచమని నేను సంస్థను కూడా చేయగలను. దీంట్లో రాస్తూ మళ్ళీ వాక్యం వెళ్తున్నాను. వారు ప్రేమైంది అతుకుపడాలి. అతుకుపడటం అంటే దీంటి వాక్యభాగాలు లేదు కానీ దీంటి తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంత మాత్రం అంటారు. ఇది లోకోక్తి. అంటే చిన్నదానికి నీ ప్రేమను కోల్పోతే, చిన్నదానికి సంఘంలో నువ్వు వేరే అయిపోతే, చిన్న దాంట్లో సంఘంలో నీకు పాలు లేకపోతే, ఓర్చుకోలేకపోతే పరిపూర్ణమైన స్థాయిని దేవుడు నీకు ఎలా ఇస్తాడు? ఓర్పు, సంపూర్ణమైన ఓర్పు గలవారే అంటాడు. దాంట్లో కింద చదివించండి, ఇప్పుడే చదివాను నేను. ఇక్కడ దాంట్లో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. తర్వాత కింద భావన చూసినట్లయితే కనుక తర్వాత చూడండి మాట, ఓర్పును పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు అన్నాడు. పూర్ణమైన ఓర్పు అనేది అందరికీ సాధ్యం ఉంటుంది, నాకు కూడా సాధ్యమని నేను మీ మధ్యలో చెప్పాల. కొంతవరకు ఓర్చుకుంటాం,
ఓచుకునేవలసిన పరిస్థితులు కొంతవరకే ఉంటాయి. కానీ దేవుని పరిశుద్ధమైన స్థానానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నేను అక్కడ ఓర్చుకోలేను నేను. అది మాత్రం ఖచ్చితం. ఏ విషయం అయినా ఓర్చుకోగలుగుతాను. దేవుని పరిశుద్ధ సేవకి ఆటంకం కానీ వ్యతిరేకతలు కానీ కలిగితే అక్కడైనా ఓర్చుకోలేను. నా కన్నీటి యొక్క దారులు చాలా భయంకరంగా ఉంటాయి. నేను ఏడ్చే విధానం. ఎందుకంటే ఆ ప్రేమ చేత నువ్వు అతుకోబడితే నీకు అర్థం అవుతుందండి. లేకపోతే అర్థం కాదు. ప్రేమ చేత అతుకోబడకపోతే అర్థం కాదు. ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు, పిచ్చి ప్రేమలు. ఈ లోక సంబంధమైన ప్రేమలు, పిచ్చి ప్రేమలు, వెంటాడే ప్రేమలు కాదండి నేను చెప్పేది. పరిశుద్ధుని యొక్క ప్రేమలో నువ్వు అతుకబడినట్లయితే నీకు అర్థం అవుతుంది కానీ లేదా అర్థం కాదు. సిలువ యొక్క ప్రేమలో నువ్వు అతుకబడితే, సిలువ యొక్క ప్రేమలో రక్తం కార్చబడి ఆ ప్రభు ప్రేమలో నీ ఆత్మ అతుకబడితే, నీ ఆత్మ అతుకబడితే ఆ ప్రేమ అంటే అర్థం అవుతుంది కానీ లేకపోతే అర్థం కాదండి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరిశుద్ధుడైన ప్రభు యొక్క ప్రేమ గురించి పత్రికలు చాటి చెప్పాయి. అదండి రోమపత్రిక కానీ కొరింథీ పత్రికలు కానీ ఫిలిప్పీ పత్రికలు కానీ కొలస్సీ పత్రిక, ప్రతి దశలోనిక పత్రికలని కూడా క్రీస్తు యొక్క ప్రేమను గురించి చిత్రీకరించే, క్రీస్తు యొక్క మహిమను గురించి చిత్రీకరించే అంటే పరిశుద్ధాత్మ దేవునికి చిత్రీకరణ వేరుగా ఉంటుందండి. లోతైన మార్గాల్లో, లోతైన సత్యాల్లో, భూమికి ఆకాశానికి మధ్యలో, పరలోక మహిమకు భూమికి మధ్యలో పరిశుద్ధుడు ఎలా పడటం అనేది ఆ చిత్రీకరణ నీ క్రీస్తు యేసు రక్షణలో నీ ఆత్మకు పొందగలిగితేనే నీకు అర్థమవుతుంది. రక్షణ హృదయం లేని హృదయం, ఊత పదాలతో రక్షణ కోసం ప్రాకులాడే హృదయానికి ఇవేమి అర్థం కావు. ఇవేమి అర్థం కాకుండా కేవలం 1-2 వార్తలు పట్టుకుని నడుస్తారే కానీ ఆత్మలో విశాలత కానీ, ఆత్మలో ఏకత్వం కానీ, ఆయన శరీరంలో ఏకత్వం కలిగిన అదండి, ఆయన శరీరంలో ఏకత్వం కలిగినటువంటి ఆ భావోద్వేగాలు అంటే ఆ కన్నీటి రహస్యాలు, ఆయన శరీరంలో ఏకత్వాన్ని పొందినటువంటి ఆ ప్రేమ యొక్క రహస్యం నీ హృదయంలో ఉంటే ఆ ప్రేమ యొక్క క్షణం నీ ఆత్మకి పంపరించబడుతుంది, నీ ఆత్మకి విడదీయబడుతుంది. నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ముద్రిస్తాడు. అప్పుడు ఆ కణం నుండి నువ్వు క్రీస్తును చూడగలవు. ఆ రక్షణ మహిమ నుంచి క్రీస్తును చూడగలవు. రక్షణ మహిమతో ప్రకాశించే సర్వసత్యం అది, నీతి యొక్క సత్యం అది, కృపా సత్యం అది, కృపలో ప్రకాశించే దివ్యమైన సత్యం ఆ రక్షణ సత్యం. రక్షణ మహిమ అటువంటిది, నీ ఆత్మ కట్టినటువంటిది, నేను బలపరిచినటువంటిది, నేను ఆదరించిన ఉన్నతమైన పర్వత శ్రేణి మీద నేను నిలిపినటువంటిది, ఉన్నతమైన పర్వత శిఖరాల మీద నేను ఎక్కించినటువంటిది, క్రీస్తు రూపాంతర అనుభవంలో ఆ మహిమను, తేజోమహిమను నీకు చూపించగలిగినటువంటిది. అంత మాత్రమే కాకుండా పాత నిబంధన భక్తులు ఏ విధంగా ఆ రూపాంతర అనుభవాన్ని తీసుకురాబడ్డారో, ఆ గతించిన కాలంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలం కాదు, గడిచిపోయిన కాలంలో ఆ కాలం ఉన్నటువంటి సత్యాలు కూడా నీ ఆత్మ విడదీసినటువంటిది ఆ యొక్క రక్షణ యొక్క మహిమ, ఆ రూపాంతరం యొక్క మహిమ. రూపాంతరంలో ప్రకాశించే క్రీస్తు యేసు యొక్క మహిమ అన్ని విధాలుగా నీ ఆత్మకి తీయబడినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. గతించిన కాలాల్లో మోషే నిలబడ్డాడో, ఏరియాలు ఎలా నిలబడ్డారో, ఎందుకు నిలబడ్డారో, వారికి ఇచ్చిన సత్యం ఏంటి, పాత నిబంధనలో 5 గ్రంథాలు రాయడానికి దేవుని చేవి రేళ్లలో ఎలా దాచిపెట్టాడో మోషే, ఎన్నో సత్యాలు ఈ రూపాంతర మహిమలో వెల్లడి చేయబడ్డాయి, దాచిపెట్టబడ్డాయి. నీ ఆత్మ గ్రహించలేదంటే ఇంకా ఈ లోకం అనే దానిలో నువ్వు జీవించాలి. లేకపోతే దేవుని గ్రంథం యొక్క నిజమైన సత్యం, రక్షణ యొక్క సత్యంలో నీ ఆత్మ దాంట్లో పెనవేయబడినటువంటి స్థానాలు నీ ఆత్మకు లేవు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఎప్పుడో చెప్పాను, విమర్శించే స్థానం కానీ, ఇతరులు వేలుగుట్టే చూపే స్థానం కానీ మీకు చెప్పడం లేదు. కానీ వాక్యం ఉన్నట్టు మీకు ప్రకటించడానికి నిలబడ్డాను. ఈ వాక్యానికి ఎవరు అడ్డుపట్టడానికి వీల్లేదు. ఈ వాక్యం ప్రపంచ దేశాల్లో ప్రకటించబడవలసిన ఈ వాక్యం, అనేక పరిశుద్ధుల్లో ప్రకటించబడవలసిన వాక్యం ఈ చిన్న హృదయానికి, పనికిరాని హృదయానికి ప్రభు ఇచ్చినప్పుడు నేను మీకు చెప్పడం నేను తప్పు కాదని వినయంతో, విధేయతతో దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మీ మధ్యలో నేను తెలియజెప్తూ ఉంటున్నాను. తర్వాత ప్రేమ అతుకుబడి అనే విషయం గలతీ సంఘానికి రాశాడు. తర్వాత ఎఫెసు చాలా ఉన్నాయి, ఆయన చెప్పలేనప్పుడు నేను. తర్వాత రోమీలకు ఎలా రాశాడో, కొరింథీయులకు ఎలా రాశాడో, గలతీయులకు ఎలా రాశాడో అది చెప్పలేను. ప్రభు నా హృదయంలో ఏ స్పాట్ ఇస్తున్నాడో ఆ దాని ప్రకారం నడుస్తున్నాను అనే సంఘాలకి ఏ విధంగా ఆయన చిత్రీకరణ ఉందో నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే వాక్యం అవ్వదు. కానీ ఒకటి కొరింథీ సంఘం రాస్తాడు, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేస్తుని ప్రతి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు, ఆ పునాది క్రీస్తే అన్నాడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను. శిల్పకారుడు ఏ విధంగా చెప్తాడో అలాగా
రక్షణ యొక్క మహిమ పరిశుద్ధాత్మని ద్వారా మీ హృదయంలో చిత్రీకరించబడింది. నేర్పరైన శిల్పకారులో నేను పునాది వేశాను. దాని మీద ఎలా కడుతున్నారు అనేది ఒక సంఘానికి ప్రభు ఆజ్ఞయిస్తుంటాడు. ఎలా కడుతున్నారు సంఘాన్ని? చెదారుతో కడుతున్నామా, లేకపోతే విలువైన వాళ్ళతో కడుతున్నా? కింద రాయబడిన వాక్యం నేను చెప్పడం కాదు. కల్పనాకథలతో మితమైన వంశాలతో వాక్యాన్ని బోధిస్తున్నామా, వేరే దాన్ని చేర్చి దాంట్లో సమకూర్చి బోధిస్తున్నామా? స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు ఎంత బోధించగలుగుతుంటున్నాం? ఏ విధంగా మనం జీవించగలుగుతున్నాం అనేది ఒక విశ్వాసి మనమే ఎవరికి వాళ్ళని ప్రశ్న వేసుకొని దేవుని సన్నిధిలో నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ కడవరి దినాల్లో వాక్యం గుర్తించలేకపోతే, ఈ శక్తిని గుర్తించలేకపోతే ఒక్కొక్కరి జీవితాలు ఏ విధంగా ఆత్మలు ముందుకెళ్తాయని ప్రశ్న ఒకసారి వేసుకోవాల్సిందే అని మీతో మాట్లాడుతున్నాను. ప్రేమైంది అతుకుపడి, ప్రేమలో చేర్చబడి, ప్రేమైంది అతుకుపడి, ప్రేమలో చిగురించి, లేకపోతే ప్రేమలో వేరుపారి ఎన్ని వాక్య భాగాలు ఉన్నాయో. ఇప్పుడు అవన్నీ కూడా చెప్పినా సరే కుదరదంటే సమయం కుదరదు. పరిశుద్ధులైనటువంటి వారికి ఒక చిన్న మాట చెప్తే దాని కనెక్టివిటీ వాళ్ళ ఆత్మకు అందాలి. అంతేగాని నేను మామూలు మనుషులు వచ్చి చెప్పినట్టు కాదు. బైబిల్ స్టడీలు కాబట్టి సేవకులు, కాపర్లు, స్త్రీలు ఉన్నారు కాబట్టి ఒక మాటకి కనెక్టివిటీ అనేది పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మకు అందిస్తాడు. అది కనుక అందించకపోతే నా మన హృదయం అంటే మీ హృదయం ఆత్మలో పరిపూర్ణత చెందలేదు అన్నమాట విషయాన్ని చెప్తాను. నా హృదయం ఆత్మలో పరిపూర్ణత చెందలేదని నేను చెప్పలేను. ఎందుకంటే నా హృదయం ఆత్మలో పరిపూర్ణత చెందింది కాబట్టి నేను చెప్తున్నా. కొంచెమైనా చెందింది. నేనంత పరిపూర్ణ స్థితులు లేకపోయినా చిన్న వివాహమైన నాకు ఆత్మకు అందింది కాబట్టి ఇదిగో నేను పాయింట్స్ రాసుకున్నాను, ఎన్ని రాసుకున్నాను. ఈ పేజీ అంతా, ఈ పేజీ ఇలా చూసి నేను చెప్పడానికి నాకు సాధ్యపరచబట్టలేదు. పేజీ ఇలా చూసి చెప్పడానికి నాకు సాధ్యపరచబట్టలేదు. ప్రభు ఇచ్చిన వాక్య భాగాలు మీ ముందు తిరిగి చెప్తుంటున్న విషయం 10:30 స్టార్ట్ చేశాను. 10 నిమిషాలు వాక్యం ముగించేస్తాను. కానీ నేను రాసుకున్న సత్యాల్లో ఒక సత్యం కూడా మీ మధ్యలో వెల్లడి చేయలేదు. నేను ప్రేమైంది అదుకుపడి అనే విషయాన్ని చెప్తున్నా మీకు. నేను ఎన్నోసార్లు ఈ వాక్యభాగాన్ని ప్రకటించిన కానీ ఇప్పుడు ప్రకటించిన వాక్యభాగాన్ని ఎన్నడూ కూడా నేను ప్రకటించలేదు. ఎక్కడా నేను మాట్లాడేది విషయాన్ని మొట్టమొదటిసారిగా మళ్ళీ మీతో నేను మాట్లాడుతున్నాను. ప్రేమ పరిపూర్ణమైనది అన్నది, సంపూర్ణమైనది అని రాయబడింది. ఆత్మఫలాల్లో ప్రేమ ప్రధానమైందని చెప్పబడింది. పరిశుద్ధుని గుణగణాల్లో ప్రేమ ప్రధానమైందని చెప్పబడింది. కొత్త నిబంధనలో కాదు, పాత నిబంధనలో కూడా చెప్పబడింది. గ్రంథాలన్నీ కూడా ఎలుగెత్తి పాడాయి ప్రభువుని గురించి, ఈ ప్రేమికుల గురించి గ్రంథాలు ప్రకాశించాయి. గ్రంథంలో ఆ మహిమ కణాలు ఈ ప్రేమను జత చేసుకున్నాయి, ప్రేమతో ఏకమయ్యాయి. ప్రేమలో నుంచి విరువబడినటువంటి ఈ యొక్క కణం, మహిమలో నుంచి విరువబడినటువంటి ప్రేమ కణం భూమి మీద ఫలవంతమైన స్థానాలు తీసుకొచ్చింది. పరిశుద్ధుల్లో ఉన్నతమైన స్థానాలు తీసుకొచ్చింది. పరిశుద్ధులు పరిపూర్ణ చెందడానికి ఈ ప్రేమ చాలా ప్రధానమైనదిగా నిలబడింది. పరిపూర్ణమైన సత్యాలు ఆత్మకు అందించింది. ఈ ఒక్క సత్యం కూడా మీ మోజులో నేను మాట్లాడడం కుదరదు. ప్రేమైంది అతుకుబడి, ప్రేమైంది వేరుపారి అని చెప్పబడింది. ప్రేమైంది అతుకుబడి ఇన్ని సంవత్సరాలు ఓ వ్యక్తి వాక్యం ప్రకటించిన ప్రేమైంది అతుకుబడకపోతే తను చెప్పాల్సిన వాక్య భావాలు చెప్పడం లేదు అనమాట అర్థం. ఇన్ని స్థలాల్లో వాక్యం ప్రకటించిన ప్రేమ దూరంగా ఉండి వాక్యం చెప్తే అది ఫలించదు. ప్రేమను అనుభవించకుండా నువ్వు ప్రేమను గురించి చెప్పలేవు, నేను చెప్పలేను. ప్రేమను గురించి మీరు చెప్పలేను, ఏ వ్యక్తి కూడా చెప్పలేరు. ప్రేమ అనేది విహారయాత్ర కాదు. ఉదాల మీద చేతులు వేసుకుని నడిచేది కాదు. ప్రేమ అనేది అది కాదు. లేకపోతే చూస్తున్నా కదా లోకంలో, నేను ఆ విషయం వివరించి మాట్లాడకూడదు. భయంకరమైనటువంటి కుటుంబ వ్యవస్థలో ఎన్ని చేర్చబడుతుంటున్నాయో, ప్రేమకి ఎంతో దుర్నీతితో ఎలా జీవిస్తుంటున్నారో ఆ విడమరి చెప్తే ఆ నోటి మాటలో నాకు రావటం లేదు చెప్పడానికి. కుటుంబం విచ్ఛిన్నాలు అయిపోతున్నాయి ప్రేమ అనే పేరుతో. అవినీతి అక్రమం విస్తరించింది కుటుంబాల్లో ప్రేమ అనే పేరుతో. అది కాదు ప్రేమ అనేది. దాసురాలైన భార్య, దాసుడైన భర్త తన జీవితకాలం అంతా ఒకరినొకరు ప్రేమించుకునేది ఒక ప్రేమ. కానీ కలవరి ప్రేమ నిలబడి ఉంటే ఇది సార్థకమవుతుంది, లేకపోతే సార్థకమవుతుంది. కలవరి ప్రేమ నీ హృదయంలో ఉంటే, ప్రేమలో అతుకుపడ్డ నీ హృదయం ఆయన ఎటువంటి శ్రమలను పెంచాడో, ఎటువంటి ఇరుకులను పెంచాడో, ఈ లోకంలో మహిమలో నుంచి ప్రత్యక్షమైన కణజాలం భూమి మీద ఎలా తిరిగిందో, తన మహిమనంతా దాచుకుని శరీరాకారంగా ప్రభు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరం క్రీస్తుని వసించినది. కొలస్సీ 2వ అధ్యాయంలో దైవత్వం యొక్క పరిపూర్ణత అంతా కూడా క్రీస్తులో శరీరకంగా ఉన్న క్రీస్తులు. ఆ శరీరకంగా నువ్వు క్రీస్తుని ఎరిగి ఉంటే అంటే అర్థం ఏంటంటే ఏదో నామకార్థంగా ఎరగడం కాదు. అక్కడ శరీరకంగా అంటే ఆయన లోకంలో శరీరాకారంగా పుట్టాడు అన్నమాట అర్థం. ఆ శరీరకారుడైన ప్రభువుని ఎరిగి ఉంటే దైవత్వాన్ని ఎరుగుతావు, దేవుని యొక్క మహిమ ఎరుగుతావు. అర్థం చేసుకుంది. దైవత్వాన్ని ఎరిగే కొద్ది నీ ఆత్మ ఫలవరితం అవుతుంది. దైవత్వాన్ని ఎరిగే కొద్ది నీ ఆత్మ సంపూర్ణమైన స్థానంలో నిలబడుతుంది. దైవత్వం అనేది మహిమకు ముందు నిలబడిన
క్రీస్తు మహిమ యొక్క ప్రతిబింబం దైవత్వం. క్రీస్తు మహిమ యొక్క ప్రతిబింబం ఆయన శరీరకంగా పుట్టిన క్రీస్తు, ఆయన మహిమ యొక్క ప్రతిబింబం, మరలా ఆయన దైవత్వం అనేది క్రీస్తులో దాచబడిన ప్రతిబింబం. అది ఆ క్రీస్తును చూడగలిగితే, క్రీస్తు రక్షణ కాంతి నీ హృదయంలో ఉంటే ఆ మహిమ యొక్క ప్రతిబింబాన్ని చూడగలుగుతాం, లేదా చూడలేము. అంతేకాదు క్రీస్తు యొక్క దైవిక స్వరూపాన్ని నీ హృదయంలో నువ్వు ఆనందిస్తావు. ఆ దైవ స్వరూపంలో నువ్వు పాలిభాగస్సులతో, దైవత్వంలో నువ్వు పాలిభాగస్సులు కాగలగాలంటే దైవికమైన గుణగణాల్లో నువ్వు పాలిభాగస్సులు కావాలి. నీ కళ్ళు, నీ చూపులు, నీ నడక, నడిచే విధానం, వేసుకునే బట్టలు, అపవిత్రమైన స్థానాలు, అపవిత్రమైన క్రియలు అవన్నీ కూడా రూపుమాపబడాలి. లేకపోతే అంతర్యంలో నువ్వు క్రీస్తును ప్రకటించిన అది ఉట్టిదైపోద్ది, ఉట్టి నటన అయిపోద్ది. ఈ నటన జీవితంలో క్రీస్తు మహిమను ఎవరో సంఘం చూడలేదు, బయట సమాజం చూడలేదు. క్రీస్తు మహిమ స్థానాలనే హృదయం లేకపోతే పరిశుద్ధమైన విలువలు నీ ఆత్మకు అనుగ్రహించబడిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ వాక్యాన్ని ప్రభు దీవించగాక. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.